హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు ఆనియన్స్తో మొత్తం పకోడా ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. ఇట్లా ఆనియన్స్ అంతా స్లైసెస్ చేసేసుకున్నాక ఒక బౌల్ తీసేసుకొని ఈ ఆనియన్స్ అంతా కూడా గడ్డలుగా ఉంటుంది ఇట్లా రఫ్ చేసేసుకొని అన్ని పీసెస్ లాగా వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా రఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మిర్చి అంటే గ్రీన్ చిల్లీస్ ఇట్లా సన్నగా కట్ చేసేసుకొని గ్రీన్ చిల్లీస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలానే కొత్తిమీర, కరివేపాకు అండి, రెండు కూడా ఇట్లా సన్నగా, ఇది కరివేపాకు అండ్ ఇది కొత్తిమీర సన్నగా కట్ చేసుకొనేసి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక పసుపు యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడే అంత సాల్ట్ అండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ అనేది 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా వేసాము కాబట్టి కొద్దిగా ఎక్కువ కాకుండా కొద్దిగా మీడియంగా మనం ఎంత తినగలుగుతామో ఆ మైన కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అలానే జీలకర్ర అండి, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ తీసుకున్నాను కదా, అదే బౌల్తో శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ వాటర్ లేకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా సోడా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేసానండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తేనే మనం తీసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే 1/2 గ్లాస్ అనేది పట్టిందండి. ఫ్రైకి ఆయిల్ అనేది కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము పిండి కొద్దిగా చూడండి ఇలా ఉంది కదా, ఇలా పిండి తీసేసుకొని కొద్దిగా మనము డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూపిస్తున్న విధంగా ఇలాగ పకోడా ఎలా వేసుకుంటామో అలా డ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలండి. కావాలి అంటే ఇలా డ్రాప్ చేసుకోవచ్చండి. వెంటనే మనం గంట పెట్టేసి కలిపెట్టవద్దు. 1 or 2 minutes అలానే బాయిల్ అవ్వాలి. తర్వాత మనం తిప్పుకోవాలండి పకోడా అనేది, లేదంటే ఈ గంటకంతా పిండి అతుక్కపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చేసాయి పకోడా అనేది. ఇప్పుడు మనకి ఇలా వచ్చేసినప్పుడు మనం బయటికి తీసేసుకుంటే పూర్తిగా అయిపోతుందండి. చూడండి, మనకు పకోడా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము బయట తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ అండి, ఒక టిష్యూ పేపర్స్ పెట్టేసుకొని ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, పీల్చుకొని వస్తుందండి. దెన్ పకోడా అనేది రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసేసుకున్నాను. అండ్ సైడ్ డిష్గా కెచప్ పెట్టుకున్నాను. కెచప్ అయినా తినచ్చు, లేదంటే దీని మీద పొడి అయినా స్ప్రింకిల్ చేసుకొని తినచ్చు, ఆర్ లేకపోతే కారం అయినా కూడా సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈవినింగ్ టైమ్స్ మనకి స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి మనం ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే హ్యాపీగా మంచిగా తినేస్తారండి. ట్రై చేశాక కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.